ఓకే, కాన్ఫ్లిక్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. దర్శన్ అనే వ్యక్తి కామెంట్స్లో పెట్టాడు, కాన్ఫ్లిక్ట్ అంటే ప్రాబ్లమా అని పెట్టాడు. దర్శన్ యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ. ఈ ఘర్షణ అనేది రెండు టైపులు ఉంటుంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటాము, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటాము. ఇంటర్నల్గా వచ్చేసి మనలో మనం బాధపడుతుంటాం కదా, కొన్ని ఈవెంట్స్కి కొన్నిటికి మన లోపల బాధ ఉంటుంది కదా, ఆ స్ట్రగుల్ని ఇంటర్నల్గా బాధపడము, అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అంటాము. ఎక్స్టర్నల్గా వచ్చేసి ఫిజికల్గా దేంతోనన్నా కొట్లాడుతుంటాం కదా, దాన్ని మనము ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు బాహుబలి ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాహుబలిలో ఎక్స్టర్నల్గా మనం కొట్లాడుతుంది, అక్కడ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే రాజ్యం కోసం అన్నదమ్ములు కొట్లాడుకుంటుంటారు కదా, సో అది ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? తన తల్లికి దూరం అయ్యాడు. అక్కడ దూరమైనప్పుడు తన బాధ ఉంటుంది కదా, అది ఇంటర్నల్గా బాధపడుతున్నాడు. అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. సో మనము కథ రాసుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడే కానీ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక మనిషికి ఏంటంటే మనకి తల్లికి ఏదైనా అయినా కూడా మనం బాధపడుతుంటాం, అది ఇంటర్నల్, అది మనకి అది. సో ఈ కంపల్సరీగా ప్రతి మనిషికి ఒక ఇంటర్నల్గా ఒక బిహేవియర్స్ ఉంటాయి, అది కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట మనకి. సో అందుకే కథ ఇప్పుడు నేను స్టోరీ నా వీడియో చూస్తుంటే అందులో చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ కావు పోయినప్పుడు వాళ్ళు డిస్కషన్ పెడతా అని చెప్పాను, వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఇంట్రడ్యూస్ చేస్తున్నా అని చెప్పాను కదా. అక్కడ నేను డైలాగ్స్ ఇట్లా రాసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, సర్టన్ ఇన్స్టెన్స్ అంటే ఏదైనా అయినప్పుడు ఎలా అనేది ఎస్టాబ్లిష్ చేస్తాను చెప్పాను కదా. దట్ ఈస్ వాట్ ఇట్ లీడ్స్ టు వాళ్ళ ఇంటర్నల్ దేని గురించి స్ట్రగుల్ అవుతున్నారు అనేది కూడా మనకు రాయనికి ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. లైక్ కాన్ఫ్లిక్ట్ అనేది అదే అనమాట. లైక్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బొమ్మరిల్లు తీసుకుందాం. ఇప్పుడు బొమ్మరిల్లులో ఏంటి ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? తనకు ఐడెంటిటీ. ఎప్పుడు కూడా తండ్రి తను చెప్పినట్టే ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తున్నాడు కదా, నా ఐడెంటిటీ ఏందనేది తను అక్కడ కొట్లాడ్డాం అనమాట, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అది. సో ఇక్కడ విలన్ లేడు కదా. ఇప్పుడు తండ్రి అంటే ఇప్పుడు తండ్రితోనే కాన్ఫ్లిక్ట్ అంటే తను ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నాడు కదా, దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్. ఇంటర్నల్గా ఏంది, బాధపడుతున్నాడు చెప్పలేక, లైక్ ఈ తండ్రి చెప్పినట్టే చేయడము, తను ఇది చేయడంలో తను లోపల కుమిలిపోతున్నాడు కదా, దట్ ఈస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ప్రతి మనిషిలో మనకి ఇంటర్నల్గా ఇప్పుడు బయటికి చెప్పలేని కూడా కొన్ని లోపల బాధపడుతుంటాం కదా, మనకు అది ఇష్టం ఉండదు, కానీ ఇంటర్నల్గా మనం యాక్సెప్ట్ చేస్తుంటాం కదా, మన మనసు బాధపడుతుంటుంది. సో అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. ఇంకొకటి ట్విస్టర్ సినిమా తీసుకోండి. ఇప్పుడు ట్విస్టర్ అనేది ఇంగ్లీష్ సినిమాది. ఇట్లా చుడిగాల్లాగా వచ్చేసి ఇల్లు ఊర్లు కొట్టుకోపోతాయి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అయింది, ఆ ట్విస్టర్ అనేది కాన్ఫ్లిక్ట్ అక్కడ బేసికల్గా. లైక్ సైంటిస్టులు ఏంటంటే ఒక బాల్స్ ఉంటాయి, అది దాంట్లో వేస్తే ముందు ప్రిడిక్షన్ చేయొచ్చు, అది ఎట్లా వస్తుంది ఏంటనేది ఒక ప్యాటర్న్ ప్రిడిక్ట్ చేసి అది ఎక్కడ వస్తుంది ఏంటనేది తెలిసిపోతుంది అనేది ప్రయత్నిస్తుంటారు అనమాట. అది దే ఆర్ ఫైటింగ్ విత్ ద ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. బట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంది, అక్కడ వచ్చేసి ఆ ఊరు కొట్టుకుపోయింది అనుకోండి, చాలామంది అక్కడ లైక్ దెబ్బలు దాకొచ్చు, ప్లస్ లైక్ చనిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో మనం అది చూసినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం, మనకంటూ ఇది ఉంటుంది కదా, మనం చూసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, అది ఇంటర్నల్గా మనం బాధపడవచ్చు. లైక్ దోస్ ఆర్ ద ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. అలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఉంటాయి కదా, అవన్నీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అందుకే క్యారెక్టర్ రాసినప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా ఏంటి ఎక్స్టర్నల్గా ఏంటి అనేది కంపల్సరీగా రెండు ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. దాని ప్రకారమే మనకు రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఎమోషన్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, ఇంటర్నల్గా ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ ఇంటర్నల్గా వచ్చినప్పుడే ఆడియన్స్కి బాగా ఎమోషన్గా ఫీల్ అవుతారు అనమాట. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫ్లిక్ట్ అనేది ఉండాలి, ప్రతి సీన్లో కూడా ఉండాలన్నమాట. ప్రతి సీన్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కథలో నేను చెప్పాను కదా, హీరో సతీష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఎక్స్టర్నల్గా ఏంటి, పోలీసు వాళ్ళు రేపు ఇప్పుడు నైట్ అయిపోయింది వెళ్ళిపోమన్నాను అనుకోండి, వాళ్ళతోని అడగడం ఇవన్నీ చేయడం కూడా అది ఘర్షణ కదా బేసికల్గా. లైక్ దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్. అది ఇంటర్నల్గా ఏంటి, తను అన్నను చూడలేదు అనేది ఉంటుంది, అది ఇంటర్నల్. లైక్ దట్స్ వాట్ మనం ముందులో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అది. సో దట్ ఈస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. దిస్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ బేసికల్గా. ఓకే, హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంకా మీకు అంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఐల్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకే, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.